హాయ్ గైస్, ఈరోజు మనం చూడబోయే ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్. చాలామందికి వాస్తుపరంగా వాళ్ళ పేరు మీద బలంగా ఉందని ఇష్టంగా కొనుక్కునే ఇల్లు. ఇది 125 స్క్వేర్ యార్డ్స్ చూడొచ్చు. కార్నర్ బిల్డింగ్, రెండు పక్కల కూడా మనకి 30 ఫీట్ రోడ్ వస్తుందండి. ఇంటి ఎలివేషన్, కలర్స్, ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. ఇది ఇల్లు మనకి హెచ్ఎండిఏ వెంచర్లో ఉందండి. సో మనకి హైడ్రా ఇలాంటి ఇష్యూస్ కూడా ఏముండవు. పార్కింగ్లో ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ఫిట్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ మనకి టేక్ డోర్ వస్తుంది. ఇది బోరు, అది సంప్. ఇలా మనం రైట్కి తిరిగితే స్టెప్స్ వెనకాల వాష్ ఏరియా గమనించవచ్చు. స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్తో ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ స్టీల్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ కాబట్టి అటువైపు లాస్ట్ మనకి ఇంకొక వాష్ ఏరియా వస్తుంది. ఈజీ ఒక మనిషి అటు ఇటు వెళ్ళొచ్చు అనమాట. మంచిగా సెట్ బ్యాక్ చాలా గ్యాప్ వచ్చింది. ఇకపోతే మరొకసారి ఎంట్రన్స్ ఎలా ఉందో చూసుకున్నాం. ఎంట్రన్స్లో బిగ్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది. మధ్యలో గోల్డ్ బిల్డింగ్ వచ్చేటట్టు మనకి లైట్ గుమ్మాలకి ఇటువైపు రెండు పక్కల కూడా గ్లాస్ ఫిట్టింగ్ జరిగింది. మెయిన్ డోర్ మనకి టేక్ డోర్ వస్తుందండి. డోర్ ఫినిషింగ్ ఎలా ఉందో చూడండి, ప్యాటర్న్స్. ఇకపోతే ఇది హాల్ గమనించవచ్చు. ఎంటైర్ ఇల్లంతా కూడా టైల్ ఫినిషింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అండ్ అంబియంట్ లైటింగ్తో ప్రొవైడ్ చేశారు. ఎల్ఈడి లైట్స్ ఫిట్ చేశారని చెప్పడానికి నేను లైట్ చేశాను. ఇంట్లో మొత్తం అన్నీ కూడా మనకి యూపీవీసీ విండోస్ వస్తాయండి విత్ స్లైడింగ్ మెష్. అక్కడ ముందర మనకి కిచెన్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఓపెన్ కిచెన్ ఎలా ఉందో చూసుకోండి. కిచెన్ బాటమ్, కిచెన్ టాప్, షెల్ఫ్స్. ఇటువైపు మనకి పూజ గదికి చిన్నగా స్పేస్ ఇచ్చడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ డోర్ అనమాట. ఇందాక చూపించిన మన వాష్ ఏరియా యాక్సెస్ చేసుకోవడానికి. ఇది కామన్ వాష్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ముందుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫ్లోర్, షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్. ఇది కామన్ వాష్రూమ్ యూజ్ చేసిన టైల్స్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. మనకు లెఫ్ట్ సైడ్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోర్, షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్. నేను ఇటువైపు కార్నర్కి వస్తే నేను ఇక్కడ నుంచి లోపలికి వచ్చాను. పక్కన ఉన్నది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. అటాచ్డ్ వాష్రూమ్లో ఉన్న టైల్స్ ప్యాటర్న్స్ చూసుకోండి. ఇక ఇంటి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి. 125 గజాల్లో కట్టడం జరిగింది. 25x45 డైమెన్షన్ అంటే మొత్తం 1100 SFT వస్తుంది. ఇంటి ముందర ఇంకా పక్కన 30 ఫీట్ల రోడ్. ఇంటి అడ్రస్ వచ్చేసి కుందన్పల్లి నియర్ ఈసీఎల్. మరోసారి చెప్తున్నామండి, ఇది హెచ్ఎండిఏ వెంచర్. సో టైటిల్ క్లియర్గా లీగల్, ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇంటి బడ్జెట్ విషయానికి వస్తే కేవలం 69 lakhs మాత్రమే. ఈ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.